అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రత పూజా విధానం పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ తెలుగులో తెలుసుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఈరోజు మనం ఇంట్లోనే అత్యంత సులభంగా శాస్త్రోక్తంగా శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేయాలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. మొదటిసారి వ్రతం చేస్తున్న వారికి కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు? వరలక్ష్మీదేవి అంటే వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అష్టలక్ష్ముల అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. కుటుంబంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు, సంతానాభివృద్ధి, ధైర్యం, ధాన్యం, విద్య, విజయాలు కలుగుతాయని విశ్వాసం. పూజకు ముందు చేయాల్సిన పనులు: ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి శుభ్రమైన కొత్త వస్త్రాలు ధరించండి. ఇంటిని, ముఖ్యంగా పూజా గదిని శుభ్రం చేయండి. గుమ్మానికి మామిడి ఆకులతో తోరణం కట్టండి. అందమైన ముగ్గు వేసి దానిపై ఒక పీటను ఏర్పాటు చేయండి. ఈ పీటపై శుభ్రమైన ఒక కొత్త వస్త్రాన్ని వేయండి. ఆ పీట పైన వేసి కావలసిన పూజా సామాగ్రి ఒక లిస్ట్ చెప్తాను, అవన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ కలశం, బియ్యం, నీరు, మామిడాకులు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు, పూలమాల, రవికె అంటే జాకెట్ ముక్క, వరలక్ష్మి ముఖవటం అంటే కొంతమంది చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఉన్నంతలో కొంతమంది వరలక్ష్మి ముఖవటం తెచ్చుకొని పెట్టుకొని చేసుకుంటారు, లేదా కొబ్బరికాయకి రవిక పెట్టేసి చేసుకుంటాం. సో మీకు ఎలా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఇంకా తమలపాకులు, వక్కలు, పండ్లు, దీపం, ధూపం, నైవేద్యం, కర్పూరం మరియు హారతి పళ్ళం సిద్ధంగా ఉంచుకోండి. ఇప్పుడు కలశాన్ని ఎలా స్థాపించాలో చూద్దాం. పీటపై మనం ఒక వస్త్రాన్ని పరిచాం కదా, ఆ వస్త్రంపై ఒక 5 గుప్పిళ్ళు బియ్యం పోసి ఆ 5 గుప్పిళ్ళ పైన కలశాన్ని ఉంచాలి. ఈ కలశాన్ని ఉంచే ముందు కలశంలో కొన్ని వస్తువులు వేయాలి. ఏం వేయాలి చూద్దాం. కలశంలో శుభ్రమైన నీరు, కొద్దిగా బియ్యం, పసుపు, అక్షింతలు, ఒక నాణం వేయండి. కలశం పైన 5 లేదా 9 మామిడి ఆకులు పెట్టండి. పెట్టిన తర్వాత దానిపైన కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దానిపైన రవిక ముక్క చుట్టి కలశం పైన పెట్టండి. రవిక ముక్క కొబ్బరికాయ పైన పెట్టండి. అయితే ఇంకా ఒకవేళ ఉంటే గనక అమ్మవారి ముఖాన్ని అమర్చుకోవచ్చు. మీరు అమ్మవారి ముఖం పెట్టుకొని చేసుకోవచ్చు. తర్వాత ఆ కలశాన్ని కింద చక్కగా పూలతో అలంకరించండి, పైన అలంకరించండి. జాకెట్ ముక్క పైన కూడా చక్కగా రౌండ్గా అమ్మవారిది దండలాగా చేసి పైన ఉంచుకోండి. చక్కగా దానికి అక్కడ పసుపు కుంకుమ పెట్టుకోండి. తర్వాత ముందుగా దీపం వెలిగించి ఇలా ప్రార్థించండి. మొదటిగా అసలు మీకు ఇదన్నా కలశం పెట్టే ముందు పీట పెట్టిన తర్వాత మీ దగ్గర ఉన్న లక్ష్మీదేవి పటాన్ని అక్కడ పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకోండి. తర్వాత ఒక మంచి మీకు నచ్చిన ఏదైనా ఒక మాల వేసుకోండి, అలంకరించుకోండి. ఆ తర్వాత దీపం వెలిగించి ఇలా ప్రార్థించండి. దీపజ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి జనార్దనః, దీపో మే హారతాం పాపం దీపజ్యోతి నమోస్తుతే అని ప్రార్థించి
ఇప్పుడు వినాయకుడి పూజను మొదలు పెడదాం. ఇప్పుడు వినాయకుడి పూజకి ఒక తమలపాకు తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం నీరు పోసుకొని పసుపు గణపతిని చేసుకొని పసుపు కుంకుమ పెట్టండి, పూలతో అలంకరించండి. ఇప్పుడు ఆయనని ప్రార్థిద్దాం. ఇప్పుడు ప్రతి పూజకు ముందు విఘ్నాలను తొలగించే వినాయకుడిని ప్రార్థించాలి. 11 సార్లు లేదా 21 సార్లు ప్రార్థించండి, అంటే జపించండి. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 5 సార్లు జపించాను. మీకు ఎన్నిసార్లు జపించుకోవాలనుకుంటే 11 సార్లు అయితే 11 సార్లు, 21 సార్లు అయితే 21 సార్లు మీరు జపించుకోండి. ఇప్పుడు సంకల్పం చెప్పుకుందాం. ఇప్పుడు మీ పేరు, గోత్రం తెలిసి ఉంటే గోత్రం, కుటుంబ సభ్యుల పేర్లు మనసులో తలుచుకొని ఇలా చెప్పండి. శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ వరలక్ష్మీదేవి అనుగ్రహంతో మా కుటుంబం ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు, సంతానాభివృద్ధి, విద్య, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి మరియు సకల శుభఫలాలను కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని చెప్పేసి సంకల్పం చెప్పుకోండి. తర్వాత వరలక్ష్మి కలశం ఏదైతే ఉందో ఆ కలశం పైన చేయి ఇలా పెట్టి, అరచేతిని పెట్టి వరలక్ష్మీదేవి ఆవాహనం చేసుకుందాం. 3 సార్లు భక్తితో చెప్పండి. ఓం శ్రీ వరలక్ష్మ్యై నమః. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అని దీన్ని 3 సార్లు చెప్పండి. అంటే ఈ వీడియోని వెనక్కి రిపీట్ చేసుకుంటే మీకు 3 సార్లు వచ్చేస్తుంది. లేదా దీని మీద అయినా పేపర్ మీద రాసుకొనైనా చదువుకోవచ్చు. అమ్మవారికి పూజ మొదలు పెడతాం. ముందుగా గంధం సమర్పించండి. గంధం ఇలా సమర్పించే ప్రతిసారి కూడా మనం ఏమైతే సమర్పిస్తున్నామో అప్పుడు ప్రతిసారి ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమః అని అనుకోండి. ఇప్పుడు మనం అన్నీ సమర్పించలేకపోవచ్చు. ప్రతి సమర్పణకు బదులు మనం అక్షతలు సమర్పయామి అని అంటారు. ఒకసారి చూడండి, నేను చదివి చూపిస్తాను. ముందుగా గంధం సమర్పించండి. గంధం ఉంటుంది కాబట్టి గంధం సమర్పించండి. తర్వాత కుంకుమ సమర్పించి ప్రతిసారి ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అనండి. అక్షింతలు సమర్పించండి, పూలు సమర్పించండి, పూలమాల వేయండి, ధూపం దీపం చూపించండి. ప్రతి సమర్పణ సమయంలో ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అని చెప్పండి. ఆ తర్వాత లక్ష్మీ మంత్రం కనీసం 11 లేదా 21 లేదా 108 సార్లు జపించండి. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అని. లేదా అష్టోత్తరమైన చదువుకోవచ్చు, లేదా శతనామావళి చదువుకోవచ్చు, లేదా లక్ష్మీ అష్టకం చదువుకోవచ్చు, లేదా కనకదార స్తోత్రం కూడా చదవచ్చు. ఇప్పుడు వరలక్ష్మి కథ చూద్దాం. ఇప్పుడు చారుమతి కథను చదవండి లేదా వినండి. ఈ చారుమతి కథను కూడా నేను ఇస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో. ఈ కథ విన్న తర్వాతే వ్రతం సంపూర్ణమైందిగా భావిస్తారు. ఇప్పుడు తోరం పూజ అండి. అంటే ఒక పసుపు తాడుని చక్కగా ఒక 9 ముడులు వేసి తోరానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి పూలు సమర్పించండి. భక్తితో ప్రార్థించి కుడి చేతికి కట్టుకోండి. ఇప్పుడు నైవేద్యం, మీరే నైవేద్యం అయితే చేసున్నారో అవి పాయసం, బూరెలు, కుడుములు, పులిహోర, చక్కెర పొంగలి లేదా మీ ఇంటి సాంప్రదాయం ప్రకారం చేసిన వంటలను ఏవైనా సరే అమ్మవారికి సమర్పించండి. కొద్దిసేపు ధ్యానం చేయండి. అంటే అమ్మవారికి దండం పెట్టుకోండి. మీకు ఏం కావాలనుకుంటున్నారు, మీ బాధ చెప్పుకోండి. మీ కష్టం సుఖం అన్నీ ఆమెకు తెలుసు. ఇప్పుడు హారతి ఇవ్వండి. కర్పూర హారతి ఇచ్చి కుటుంబ సభ్యులందరూ హారతి తీసుకోండి, నమస్కరించుకోండి.
అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి మీ కోరికలను ప్రార్థించండి. ఇది ఇంతటితో పూజ అయితే అయిపోతుందండి. ఆ తర్వాత కలశ జలాన్ని అంటే నెక్స్ట్ డే ఆ కలశంలో ఉన్న జలాన్ని తులసి మొక్కకు లేదా పవిత్రమైన మొక్కలకు పోయండి. కొబ్బరికాయను ప్రసాదంగా ఉపయోగించండి. బియ్యాన్ని వండి తినవచ్చు. ఇక్కడ ఒకటి మర్చిపోయానండి. ఏంటి అంటే మీరు కథ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్న తర్వాత దీనికన్నా ముందే పాయసం ఈ నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమర్పించి గాయత్రి మంత్రం చదివి ఇవన్నీ సమర్పించి దండం పెట్టుకోండి. మేము ఏదైనా అపరాధం చేసుంటే క్షమించమ్మా, మమ్మల్ని నీ పిల్లలు అనుకొని దీవించు అని చెప్పేసి దండం పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏవైతే కలశంలో జలాలు ఏవైతే ఉన్నాయో ఆ జలాన్ని మీరు మొక్కలకి పోయండి. కొబ్బరికాయను ప్రసాదంగా ఉపయోగించుకోవచ్చు. కొంతమంది ఉపయోగించుకోరు, కొంతమంది ఇంటికి దిష్టిగా కూడా కట్టుకుంటారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక పూలు ఉంటాయి కదా, పూలు మిగిలిన వస్తువులు ఏవైతే ఉంటాయో మనం ఉపయోగించుకోని వస్తువులు, ఆ వస్తువుల్ని మీకు దగ్గరగా ప్రవహించే నీటిలో వేయండి. అయితే వరలక్ష్మీదేవి మనకు కేవలం ధనాన్ని మాత్రమే కాదు, ఆరోగ్యం, ఆనందం, కుటుంబ ఐక్యత, ధైర్యం, జ్ఞానం, అన్నపూర్ణ కటాక్షం మరియు సకల శుభాలను ప్రసాదిస్తుంది. ఈ వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.